స్వాతంత్ర సమరయోధులు మన దేశానికి వెలకట్టలేని సేవలు చేశారు. అటువంటి మహానుభావుల్లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఒకరు. బాలగంగాధర్ తిలక్ జననం 1856 జూలై 23న మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు. బాలగంగాధర్ తిలక్ జన్మించిన ఇల్లు. బాలగంగాధర తిలక్ తండ్రి పేరు గంగాధర్ రామచంద్ర తిలక్, తల్లి పేరు పార్వతీబాయి. తండ్రి గంగాధర్ తిలక్ ఒక స్కూల్ టీచర్. తిలక్ చిన్ననాటి నుంచే తెలివైనవాడు, నిజాయితీ గలవాడు. తిలక్ 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని తండ్రికి రత్నగిరి నుంచి పూణేకు బదిలీ అయ్యింది. బాలగంగాధర్ తిలక్ 16 సంవత్సరాల వయసులో తాపీబాయిని వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత ఆమె పేరు సత్యభామాబాయిగా మార్చబడింది. అయితే పూణేకి వచ్చిన కొంతకాలానికి అతను తన తల్లిని, 16 ఏళ్ల వయసులో తన తండ్రిని కోల్పోయాడు. ఆయన 1877 సంవత్సరంలో పూణేలోని దక్కన్ కళాశాల నుండి గణితంలో మొదటి తరగతిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. 1879 సంవత్సరంలో ప్రభుత్వ లా కళాశాలలో చేరి ఎల్ఎల్బి పట్టా పొందారు. విద్య పూర్తయిన తర్వాత తిలక్ కేశవబాల్ గంగాధర్ తిలక్ అనే పేరుతో తన ప్రచార యాత్రను మొదలుపెట్టారు. ఆయన ప్రజల్లో జాతీయ చైతన్యం కలిగించేందుకు కేసరి, మరాఠా అనే పత్రికలు ప్రారంభించాడు. తిలక్ ప్రజల్లో నేషనలిజాన్ని కలిగించేందుకు ఒక ప్రసిద్ధ నినాదాన్ని చెప్పారు. స్వరాజ్ నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించుకుంటాను. ఈ మాటలు యువతలో ధైర్యాన్ని, పోరాటాన్ని ప్రేరేపించాయి. ఆయన హిందూ దేవత గణేశుని ఉత్సవాలను ప్రజల మధ్య ఐక్యత కోసం ప్రజల మధ్య జరుపుకునేలా ప్రేరేపించారు. ఈ ఉత్సవాలు సామూహిక చైతన్యానికి కేంద్ర బిందువు అయ్యాయి. తిలక్ 1890 సంవత్సరంలో కాంగ్రెస్లో సభ్యుడిగా చేరాడు. కానీ త్వరలోనే ఆయనకు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని అతను నమ్మాడు. తిలక్ను బ్రిటిష్ వారు అరెస్టు చేసి మాండే లెవెన్స్టన్ జైలుకు తరలించారు. జైలులో ఆయన గీతారహస్యము అనే గొప్ప గ్రంథాన్ని రచించారు. తిలక్ రాసిన శ్రీమద్ భగవద్గీత రహస్యం అనే పుస్తకం ద్వారా ధర్మం, కర్తవ్యం, దేశభక్తి వంటి విలువలన్నీ వివరించారు. తిలక్ గారు 1920 సంవత్సరం ఆగస్టు 1న తుది శ్వాస విడిచారు. కానీ ఆయన మాటలు, కృషి, స్వరాజ్య సంకల్పం ఎన్నటికీ మరువలేనివి. తిలక్ గారు చూపిన మార్గం మనకు ప్రేరణ. ఆయన ఆశయాలు మన దేశానికి వెలకట్టలేని దిక్సూచి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.